హాయ్ అండి. నేను కొన్ని మొక్కలు వేసాను చూడండి. ఇది గడ్డి లిల్లీ అండి. ఇది మెంతులు వేసానండి. మెంతు కూర బాగుంది కదండి. బాగుందా? మెంతు కూర అండి. ఒక కూరకు వస్తుంది. పెసరపప్పు మెంతు కూర వండితే చాలా బాగుంటుందండి. ఇది ఇంకొక ఆకు వేసిన తర్వాత ఇంక మారాకు వేస్తుంది కదా దీనికి, అప్పుడు కోస్తాను అనమాట అండి. మెంతు కూర పెసరపప్పు. నేను ఎప్పుడన్నా మెంతు కూర తినాలనిపిస్తే ఇలాగనే వేసి కుండీలో వేసి వండుతానండి. బయట కొనను. మిగతా కూర తోటకూర అంటే ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి ప్లేస్ ఉండదండి. తోటకూర పాలకూర అవి ఎలానో కొంటాను. బాగుందా? ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇది పుదీనా అన్నమాట అండి. పుదీనా ఇది ఇప్పటికి 2-3 సార్లు కోసానండి. 2 సార్లు టమాటా రైస్ చేశాను. ఒకసారి బిర్యానీలోకి వేసాను. మళ్ళీ చిగురు వచ్చిందండి. మళ్ళీ కోసి పచ్చడి చేద్దామని ఆలోచన చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో, కామెంట్ పెట్టండి. ఇది కలబంద అండి. ఇదేం మొక్క నాకు తెలియదు. వాటర్స్ మొక్క అన్నమాట అండి ఇది. ఇది వచ్చేసి రామాఫలం మొక్కలండి ఇవి. రామాఫలం మొన్న రామాఫలం ఎవరో ఇచ్చారు కాయలు. అవి తినేసి గింజలు వేసాను. మొక్కలు వస్తాయా రావా అని కుండీలో వేసానండి. వచ్చినాయి, బాగానే వచ్చినాయి మొక్కలు. చాలా వరకు ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే ఇళ్ళ దగ్గర వేసుకోవడానికి కానీ పొలాల్లో వేసుకోవడానికి కానీ ఎవరన్నా కావాలంటే అడిగితే ఇద్దామని ఇంకా అలా ఉంచానండి. ఇవి రామాఫలం మొక్కలండి. ఇది వచ్చేసి టమాటా మొక్క. టమాటా వేసానండి. ఇందులో కుళ్ళిపోయిందని ఇందులో పడేసాను. మొక్క వచ్చిందండి. బాగుంది కదా. ఇలా చేస్తానండి నేను. ఇక్కడేమో ఏవో పచ్చిమిరపకాయ గింజలు వేసాను. మొక్కలు వస్తున్నాయి. పచ్చిమిరపకాయ గింజలు చిన్న మొక్కలు వస్తున్నాయండి. చూసారా? ఇదండి, ఇవ్వండి నా మొక్కలు. ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. సరేనండి, ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి. నా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్లు ఇవ్వండి. లైక్లు ఏమి రావట్లేదు. లైక్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.